బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా సిఐ సంపత్ పై పోక్సో కేసు నమోదైంది. గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పిఎస్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక మహిళతో సహజీవనం చేసినట్లు ఆరోపణలున్నాయి. సదరు మహిళ కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సిఐపై అత్యాచార యత్నం పోక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. ప్రస్తుతం సిఐ సంపత్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఈ రోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి నేరాల పాల్పడ్డైతే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాల పాల్పడ హనుమకొండ జిల్లా సిఐ సంపత్ పై పోక్సో కేసు నమోదైంది. గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పిఎస్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక మహిళతో సహజీవనం చేసినట్లు ఆరోపణలున్నాయి. సదరు మహిళ కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సిఐపై అత్యాచార యత్నం పోక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జిల్లాలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో అక్కడే విధులు నిర్వహించిన ఒక సిఐ పైన పోక్సో మరియు అత్యాచారం కేసు నమోదైనట్టు అక్కడ ప్రస్తుత కేయూ సిఐ సంజీవ్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించాడు. గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ అత్యాచారం చేశాడనే ఒక నెపంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. దీంతో దర్యాప్తులో నిజాలు తెలియడంతో అయితే తన పైన పోక్సో మరియు అత్యాచారం కేసులు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించినట్టు కేయూ సిఐ సంజీవ్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఇలాంటి పని చేయడంతో అయితే ఒక పోలీసు డిపార్ట్మెంట్ గా ఒక మచ్చగా మారిన వ్యవహారం పైన అటు వరంగల్ సిపి అంబర్ కిషోర్ గా కూడా దీనిపైన లోతుగా అధ్యయనం చేసిన అనంతరమే ఈ యొక్క చర్యలకు పాల్పడ్డాడంటూ కూడా పోలీసులు వివరాలు వెల్లడించారు. ఇది గతంలో సునీత ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించడం 3 సంవత్సరాల క్రితము ఎస్ఐగా విధులు నిర్వహించిన క్రమంలో అతను ఈ యొక్క చర్యలకు పాల్పడ్డాడు. అనంతరం కూడా మహిళతో సహజీవనం చేయడమే కాకుండా తల్లి కూతుళ్ల పైన కొద్ది రోజుల పాటు చేయడంతో అయితే తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా నేరుగా వెళ్లి సిపికి మొరపెట్టుకోవడంతో అయితే ఆరా తీసి ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరించిన అనంతరము పోలీసులు ప్రస్తుతం సిఐ సంపత్ పైన ఈ యొక్క కేసులు నమోదు చేసి కస్టడీకి పంపించారు. సునీత, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.